వేదపాద శివస్తోత్రం. వేదపాదం అంటే ప్రతి శ్లోకంలో చివరి పాదం వేదవాక్యం. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. కొన్ని శ్లోకాలు వరుసగా శివుని మీద ఉంటాయి. ప్రతి శ్లోకానికి చివరి పాదం ఒక వేదవాక్యం ఉంటుంది. కనుక ఆ స్తోత్రం అంతా చదివితే వేదపారాయణ చేసినంత ఫలితం లభిస్తున్నది. ఆ జైమిని ఎలా రచించారంటే, ఒక సంధ్యా సమయంలో ఆ జైమిని ఈ క్షేత్రానికి వెళ్ళారట తన యొక్క శిష్యులతో సహా. ఆ జైమిని వెళ్ళేటప్పటికల్లా ఆ జైమిని యొక్క తపోబలం చేత, అతడి యొక్క పూర్వపుణ్య విశేషం చేత నటరాజుకు అనుగ్రహం కలిగి అక్కడ తాను చేసే నాట్యం చూపించేట. జాగ్రత్తగా వినండి, ఇక్కడ వాళ్ళ కోసం ఆయన నాట్యం చేయలేదు, అక్కడ తాను చేసే నాట్యం వాళ్ళకి చూపించాడు. వాళ్ళు చూడగలిగారనమాట. అంటే నిత్యం అక్కడ ఆయన నాట్యం చేస్తాడు, అది చూడగలిగే దృష్టి ఆయన ఇవ్వాలి. అది ఇవ్వకపోతే చూడలేం. అది చూడగలిగేలాగా జైమిని అనుగ్రహించాడు. హఠాత్తుగా ఆయన యొక్క దివ్యనాట్యాన్ని చూసిన వెంటనే పరవశించి జైమిని మహర్షి ఈ దివ్యమైన స్థుతిని రచించాడు. దాని పేరు వేదపాదస్తవం. ఇందులో శివతత్వం అంతా ప్రతిపాదింపబడి ఉంటుంది. ఒక అద్భుతమైన విశేషం అది. అది పఠన మాత్రం చేతనే దివ్య ఫలితాలను ఇవ్వగలిగేటువంటి స్తోత్రం ఇది. జైమిని చేసిన వేదపాదస్తవం. ఈ రోజున ఉపోద్ఘాతంలో దీనికి సంబంధించిన సాహిత్యం అంతటిని మీకు పరిచయం చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉంది అనేటువంటిది ఏకాగ్రంగా తీసుకోవాలి. జైమిని మహర్షి యొక్క వేదపాదస్తవం ఒక ప్రమాణ గ్రంథం. రెండవది, వ్యాఘ్రపాదుడు అనే మహర్షి స్వామిపై వందనం ఒకటి రచించాడు. చాలా అద్భుతమైన స్తోత్రం అది. ఆ వందన స్తోత్రం చాలా విస్తారంగా ఉంటుంది, కానీ అందులో ఒక శ్లోకం అందరికీ పరిచయం. మీ అందరికీ పరిచయమే ఇంచుమించు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇది మొదటి శ్లోకం అండి. ఇలా వరుసగా కొన్ని శ్లోకాలు ఉంటాయి, సుమారు 10 దాకా. అవన్నీ కూడా ఈ నటరాజు మీద ఆయన వ్యాఘ్రపాదుడు స్వామిని చూసి ఆనందంతో రచించినది. అంతా వందే 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 అని ఉంటూ ఉంటుంది. వందన స్తోత్రం అంటారు దీన్ని. ఇది రెండవది. మూడవది, పతంజలి చేసినటువంటి స్తోత్రం. ఈ పతంజలి చేసినది నటేశ నవకం అని చాలా ప్రసిద్ధి. మనకు అష్టకాలు తెలుసు. ఇది నవకం. నవకం అంటే 9 శ్లోకాలు. 10వ శ్లోకం ఫలశ్రుతి కనుక 10 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. 9 శ్లోకాలు నటేశ నవకం. ఇది ఏ తపస్సిద్ధుడో రచించితే తప్ప సామాన్యుల ఎవరు సమకూర్చలేరు. అంటే ఈ స్తోత్రాలు రాసి వీళ్ళ పేర్లు పెట్టారు అనడానికి లేదండి, వాళ్ళు రాస్తారు అని నమ్మదగినదే. ఎందుకంటే ఆ శక్తి అలా కనిపిస్తుంది మనకి. నటేశ నవకం రచించిన వాడు పతంజలి. ఈ పతంజలి సర్పస్వరూపుడు. ఆ కారణం చేత సర్పలక్షణం ఉంటుంది. ఆయన చిట్ట చివరి శ్లోకంలో చెప్తాడు, చరణ శృంగ రహితం అంటాడు. చరణ శృంగ రహితం అంటే కాళ్ళు కొమ్ములు లేనటువంటి స్తోత్రం అంట. కాళ్ళు కొమ్ములు లేని స్తోత్రం. ఎందుకంటే శివుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు కైలాసంలో 3 ప్రధానంగా కనబడతారు. అందులో 2కి కాళ్ళు కొమ్ములు ఉన్నాయి. పాపం ఈయనకి లేవు, అది బాధ. ఎవరికి లేవు? సర్పానికి లేవు. స్వామిని కొడుచుకునే సర్పాలు కూడా ఉన్నాయి కదండి. శేషు, వాసుకి, ఆదిశేషు, వాసుకి వీళ్ళందరూ కూడా సర్పజాతులు, ఉత్తమ సర్పజాతులు. వీళ్ళు స్వామిని కొలుచుకుంటారు. స్వామిని కొలుచుకునే వాళ్ళలో ప్రమదగణాల్లో 2 ప్రముఖంగా ఉన్నారు, భృంగి, నంది. ఈ భృంగికి 3 పాదాలు ఉంటాయట, అదొక చిత్రం. ఆ నందికి కొమ్ములు ఉన్నాయి. వాళ్ళిద్దరికి కొంచెం సంతోషం, నాకు కాళ్ళు ఉన్నాయి, ఆయన కొమ్ములు ఉన్నాయని. ఈయనకి ఆ 2 లేవు, పాకడం తప్ప ఈ సర్పానికి. అందుకు పాకే లక్షణం కలిగిన ఈ సర్పం, ఈ స్తోత్రం కూడా పాకే లక్షణంతో నడుస్తుంది. ఎక్కడ కూడా దీనిలో పాదాలు ఉండవు, అదేవిధంగా కొమ్ములు ఉండవండి. కాళ్ళు కొమ్ములు అంటే సంస్కృత భాషలో ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఔత్వం, వీటిని మనం చెప్పేటప్పుడు శృంగరహితములు అని చెప్తారు. అదేవిధంగా పాదరహితములు అంటే ద్విత్వాక్షరాలు ఇత్యాదులు ఏవైతే చెప్పుకుంటామో వాటిని పాదములు అని. ఇప్పుడు ఈ 2 దీనికి లేవుట, ఈ శ్లోకాల్లో కనబడవు. అది దీనికి ఉన్నటువంటి విశేషం. ఆ కారణం చేత ఈ స్తోత్రానికి చరణ శృంగరహిత స్తోత్రము అనే పేరు కూడా వచ్చింది. దీనికి శంభు నటనం అనే పేరున్నది. ఇది ఒక విశేషం. ఇప్పటికీ కూడా చిదంబరంలో దీన్ని వినియోగం చేస్తారు. ఈ 9 శ్లోకాల్లో ఉన్న శివనామాలుగా ఒక దగ్గర పెడితే 108 శివనామాలు అవుతాయి. సరిగ్గా 108. 108 కలపండి, ఎన్ని అవుతాయి? 100. 108 అన్నప్పుడు 1 8 కలిపితే ఎంత? 9. నవకంలో మళ్ళీ 9 ఉన్నాయి. ఆ 9ని విడదీస్తే మళ్ళీ 108 అయ్యాయి. అంటే ఎంత చక్కగా కూర్చోడో చూడండి. ఒకవైపు సర్పలక్షణం ఉంది. ఆ సర్పలక్షణము ఒక పాము పాకినట్టుగా నడుస్తుంటుంది ఈ స్తోత్రం. పైగా శివనాట్యం కళ్ళకు కనబడుతుంది అర్థం తెలిస్తే. అసలు శబ్దం వింటూ ఉంటేనే నాట్యం కనబడుతుంది. సదంచిత ముదంచిత నికుంచిత పదంజళ జళంచలిత మంజుకటకం పతంజలి దృగంజన మనంజన మకించన హరంజనన భంజన కరం కదంబ రుచి మంబుద వసంపరమ మంబుద కదంబక విడంబక గళం
చిదంబుది మణింబుద హృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజ. ఇలా మొత్తం 9 నడుస్తాయండి. నడిచే గమనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీకు తెలియకుండానే ఒక ప్రాణాయామం జరుగుతుంది. ఆ ప్రాణాయామం ఎలాంటిదంటే మీలో కుండలిని జాగరణ జరిగి ఒక సర్పము వలె పైకి వెళుతున్నట్లు. ఇప్పుడు తెలిసిందా సర్పము చరణ శృంగరహితము అంటే? ఆ విధంగా పైకి పాకుతున్న ఒక సర్పం వలె. దానికి పతంజలికున్న లింకు చూడండి, ఎన్ని రహస్యాలు కనబడతాయో నటరాజు తత్వంలో. అందుకు దాన్ని పట్టుకున్నాం మనం. దానికి తోడు ఈ 9 అనడం, 9 చెప్పినప్పుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు మన సప్తభూమికలు చెప్పినా, ఈ ఆజ్ఞాచక్రం నుంచి దీనికి మధ్య మరో సూక్ష్మ భూమికలు 2 తీసుకుంటే మొత్తం 9 భూమికలు అవుతాయి. దానికి 9 ఆవరణలు, శ్రీచక్రానికి ఈ నవకానికి 108కి కూడా సంబంధం ఉందండి. అంత రహస్యాలు ఉంటాయి మునుల స్తోత్రంలో. అదే మామూలు మానవులు భావుకతతో పాండిత్యంతో రాస్తే ఈ రహస్యాలు రావు. పాండిత్యాన్ని భావుకతని మించినది తపస్సు. తపశ్శక్తితో రచించిన స్తోత్రం మంత్రం అవుతుంది, పాండిత్యంతో రచించిన స్తోత్రం కవిత్వం అవుతుంది. ఇది తెలుసుకోండి. కవిత్వానికి మంత్రానికి అంత విశేషం. అందుకే ఋషులు రచించినటువంటి స్తోత్రముల మంత్రములై మనల్ని కాపాడతాయి. మననాత్రాయితే ఇది మంత్ర, వాటిని మననం చేసినంత మాత్రం మనం తరించిపోతున్నాం. ఇలా మన స్తోత్రవాంగ్మయం గురించి చాలా రహస్యాలున్నాయి. దాని మీద రీసెర్చ్ చెయ్యాలే కానీ ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. భారతీయ హైందవ స్తోత్రవాంగ్మయం భారతీయులకు లభించినటువంటి గొప్ప వరం. ఇలా స్తోత్రాలన్నీ చూస్తుంటే చాలా చాలా కనిపిస్తాయి. ఒక్కొక్క స్తోత్ర కావ్యాన్ని తీసుకున్నా మనం ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు. గతంలో మనం అలాంటి విషయాలు కూడా ప్రయత్నాలు చేసి గ్రహించాం. ఈ నటేశ నవకం చూడ్డానికి చిన్నదైనా మహిమలో చాలా గొప్పది. ఎందుకంటే వీళ్ళు అనుభూతితో పలికేరివి. అటు నటరాజుని చూస్తూ ఆనందానుభవాన్ని వ్యక్తీకరించినప్పుడు అనుభవంతో పలికిన దానికి శక్తి ఎక్కువ ఉంటుంది కదండి. భావించి రాసేదానికి అనుభవించి రాసేదానికి తేడా లేదు. కనుక ఋషులవన్నీ అనుభవాలు, కవులువన్నీ భావాలు. ఇది తేడా రెండింటికి కూడా. కనుక వారు అనుభవించి చెప్పినది కనుక నటేశ నవకం అదొక విశేషమైన అంశం. మరొక వైపు మనకి లభించే వాంగ్మయాల్లో విశేషంగా తాండవ స్తోత్రములు అనగానే రావణకృతంగా ప్రసిద్ధి చెందిన తాండవ స్తోత్రం ఒకటి ఉంది. అది రావణకృతం అవునో కాదో మనకు తెలియదు, లేదా రావణుడు ఇలా చేశాడని చెప్పి ఏ కవి రచించాడో మనకు తెలియదు. రావణుడు రచించాడనుకున్న పొరపాటేం లేదు, ఆయన మహాభక్తుడు. అక్కడ ఆయన భక్తి విశేషం వరకే మనం పరిశీలించినట్లయితే ఏ కోరిక లేక కేవల శివభక్తి తప్ప లౌకికమైన ఏ వాంఛలు లేని జ్ఞాన వైరాగ్య సంపన్నుడైన ఒక మహాభక్తుడు ఆ స్తోత్రం రచించాడు అనిపిస్తుంది. రావణకృత స్తోత్రం అది. అందులో మీ భావాలు ఏవి చూసినప్పటికీ కూడా మనం రామాయణంలో రావణుడు మర్చిపోవాలి. అది జ్ఞాన వైరాగ్య సంపన్నుడై లౌకికమైన ఏ వాంఛలు లేకుండా కేవలం పరశివ ప్రాప్తికై తప్పించిన ఒక భక్తుడు ఆ నాట్యాన్ని దర్శించి అనుభూతిని రచించినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా ప్రసిద్ధి చెందింది. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింపని ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన ముర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. దీన్ని మనకి సినిమాల్లోనూ నాటకాల్లోనూ చాలా భీకరంగా చదవడంతో ఇదేదో భయంకరమైన అర్థం ఉందేమో అనుకుంటాం. కానీ రసమయమైనటువంటి సరళమైన ఆనందకరమైన అర్థం దానిలో కనిపిస్తుంది. ఆ శివనాట్యానుభవం వీళ్ళ యొక్క శ్లోకాల్లోనే కనిపిస్తుంది. అర్థం కాకపోయినా ఆనందిస్తాం. ఆ రచనలోనే శివుడు నాట్యం చేస్తాడు. అలాగా దానికి వ్యాఖ్యానం చెప్పుకుంటే అదొక పెద్ద విశేషం. అందులో ప్రతి శ్లోకంలో కూడా శివశక్త్యాత్మక తత్వాన్ని చూపిస్తూ వెళుతూ ఉంటాడు. అందులో అదొక పెద్ద రహస్య విశేషం. కనుకనే నటరాజు తత్వంలోనే అనేక ఉపాసనా రహస్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటి క్రమంగా ఒకదాని వెంట ఒకటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు తర్వాత ఇక పురాణాల వాంగ్మయంలోకి మనం ప్రవేశిస్తే ఎన్నో తత్వాలని, ఉపాసనా మర్మాలని, ధర్మ సందేశాలని, వీటన్నిటినీ కూడా సామాన్య జనులకు చేర్చడంలో పురాణం పండినంతగా ఇంకేది పండలేదండి. నిజానికి తత్వంగా చెప్తే ఆవిడికి వెళ్ళదు. ధర్మబోధని ధర్మబోధలా కూర్చోబెట్టి చెప్తే ఆవిడ వినడు, చెప్పేళ్ళేవయ్యా అంటాం. అలాగని కేవలం భక్తిని చూపించినా వెళ్ళదు. కథను వదిలేసి తత్వం చెప్తే ఎవడు వినడానికి సిద్ధంగా ఉన్నాడండి. కనుకనే ఆ రహస్యం తెలిసిన వ్యాసదేవుడు ఏం చేశాడంటే ఈ పురాణాలను విస్తారంగా రచించి ఒక్కొక్క పురాణ కథలు ఇవన్నీ కలిపాడు. రాను రాను మనం తెలివి మీరిపోయి ఈ పురాణాలన్నీ పిట్ట కథల్లా ఉంటాయండి, కల్పిత కథలండి అన్నారు. ఎక్కడ సంకేతాలు ఉంటాయో, తత్వాలు ఉంటాయో అవి కొంచెం కల్పిత కథల్లాగే కనిపిస్తాయి. ఆ తత్వాలు విప్పుకుంటూ వెళితే ఆహా ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు అనేటువంటి అంశం మనకు కనిపిస్తుంది. కనుక ఉపాసనా దృష్టి, తాత్విక దృష్టి, ధార్మిక దృష్టి, అదేవిధంగా యోగపరమైన దృష్టి, జ్యోతిష్ శాస్త్రపరమైన దృష్టి, ఈ 5 పరమైనటువంటి దృష్టిలతో పురాణ కథలను మనం పరిశీలించినట్లయితే ఇప్పటికైనా మనకు పనికొచ్చే అనేక రహస్యాలను తెలుసుకోగలం. ఏ దృష్టి మనకు లేకపోతే కనీసం వాటిని గౌరవించి చదువుకోవడమైనా చేతనైతే
ఆ ప్రభావం తప్పకుండా మన మీద కనబడి తరింపజేస్తుంది.